నువ్వు ఇంట్రోలో చాలా విషయాలు మాట్లాడారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉక్కు సంకల్పం అనేది అంత ఉత్తితి మాటలేనండి. ఉత్తిదే. ఉక్కు సంకల్పం లేదు, ఏం లేదండి. నేను ఎందుకంటున్నానంటే 2007 సంవత్సరంలో వైఎస్ఆర్ గారు బతికున్నప్పుడు ఆ రోజు బ్రాహ్మణి స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ తర్వాత ఏంటంటే ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత మీకు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళడం జరిగింది. ఉమ్, అంతటితో ఫుల్ స్టాప్ పడింది. 2014లో విభజన హామీల్లో భాగంగా ఏంటంటే మనకు ఒక స్టీల్ ప్లాంట్ ఇస్తా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2018 డిసెంబరు ఆయన కూడా శంకుస్థాపన చేశారు. అవును. అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు ఏంటంటే ఆయన ఆ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి డిపిఆర్లు కూడా సిద్ధం చేశారు. ఉమ్, అవి కూడా ఏంటంటే కేంద్రం వాళ్ళు అడిగితే కేంద్రానికి పంపించడానికి కూడా ఆ రోజు ఆయన ఎన్నికల ముందర వచ్చిందండి. అది 23 డిసెంబర్ 2019లో దాదాపు ఏంటంటే ఈ శంకుస్థాపన చేసినప్పుడు కూడా 2018లో చేసినప్పుడు అప్పుడు స్టీల్ అథారిటీ వాళ్ళని పిలవటం, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఈ ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్లాలని అంచనాలు వేశారు. తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పేరును కూడా మార్చేశారు. ఆ స్టీల్ అథారిటీ అనే పేరును మార్చేసేసి వైఎస్ఆర్ స్టీల్ ఫ్యాక్టరీగా నామకరణం చేశారు. మళ్ళీ టెంకాయ కొట్టి ఉమ్, ఆ తర్వాత కూడా పనులేం జరగల. సరిగ్గా ఆయన మళ్ళా ఆ ప్లేస్ మార్చేసి ఇంకో ప్లేస్ దగ్గర పెట్టి అక్కడ టెండర్లను పిలుచుకురావటం. అక్కడ ఏమన్నారంటే మేము ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నాము, దీంతో 15,000 కోట్లకు అంచనా వేస్తున్నాం, దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 50 లక్షల టన్నుల ఏది ఉత్పత్తి చేస్తాము అని చెప్పి చూడటం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఏం చేశారంటే వీళ్ళు లిబర్టీ అనే సంస్థ వాళ్ళని పిలిచారండి. ఉమ్, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు 17,000 కోట్లతో డిపిఆర్ సిద్ధం చేసుకుని ముందరికి వెళ్తామని చెప్పి తర్వాత విత్ ఇన్ 3 months లోనే ఆ సంస్థ దివాళా తీసింది. దానివల్ల మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తే మళ్ళా L2 గా నిలిచినటువంటి ఎస్ఆర్ కంపెనీ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే మా వల్ల కాదండి, ఇక్కడ మేము స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే మళ్ళా మూడో వాళ్ళు JSWకి పనులు అప్పగించి అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 15,000 కోట్లతో ఫ్యాక్టరీ పెడతానన్నటువంటి వ్యక్తి సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ లేదండి మేము 7,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీ పెడతాము, 6,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చూడటం జరిగింది. సరే, అది సజావుగా జరిగిందా అంటే అది సజావుగా జరగల. వీళ్ళు వాస్తవంగా ఏంటంటే అక్కడ టెంకాయ అయితే కొట్టారు కానీ దాని ప్రతిపాదనలు కేంద్రానికి పంపించలేదండి. ఉమ్, ఈ రోజు అదే కేంద్రంలో కూడా ఏంటంటే పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభలో జరిగినటువంటి బాలశౌరి గారు అడిగినటువంటి ప్రశ్నకి కుమారస్వామి గారు ఉక్కు శాఖ మంత్రి వారు సమాధానం చెబుతూ అసలు ఇటువంటి అంశం మా ముందు లేదండి, మీరు ఏమైనా ప్రతిపాదన పంపిస్తే మేము ఆలోచిస్తామన్నారు. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి సంకల్పం అంతా ఉత్తిత్తి మాటలే. జగన్మోహన్ రెడ్డి చెప్పేది చేయడు, చెప్పింది అసలు చేయడండి. మనం చాలా సందర్భాల్లో చూసాము. ఏంటంటే కక్షపూరిత ధోరణితో ముందుకెళ్తా మేము అది చేసాం ఇది చేసాం. ఇందాక మీరు మెడికల్ కాలేజీ గురించి కూడా ప్రస్తావించారు. ఉమ్, వాస్తవంగా ఆ మెడికల్ కాలేజీలు కూడా ఏంటంటే మనకి బైఫికేషన్ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీ మొత్తం కూడా నేనే తీసుకొచ్చాను, నేనే చేశానని ప్రగల్భాలు పలుకుతూ ఏదో చేశాడు. కానీ అక్కడ ప్రహరీ గోడలు కూడా మీరు నిర్మించాల. అవును. ఉక్కు పరిశ్రమలో కూడా అంతే 33/11 kV విద్యుత్ సరఫరా కూడా తీసుకొచ్చారు. అక్కడ 2 షెడ్లు వేశారండి. అక్కడ అంతకు మించి ఎటువంటి పనులు జరగల. ప్రహరీ గోడ కూడా నిర్మించాల. దాదాపు 3,318 ఎకరాల భూమిని మాత్రం తీసుకున్నారు. కానీ రైట్. అది ముందరకెళ్ళా. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి దాదాపు 31 మంది ఎంపీలు ఉన్నా కూడా ఆ రోజు మాట్లాడలేనటువంటి సందర్భం. ఆ రోజే గాని మాట్లాడి ఉంటే ఈ పరిశ్రమ ముందరకెళ్ళేదండి. ఈ రోజు ఏదేదో ఉత్తిత్తు మాటలు చెబుతూ ఉన్నారు. ఈ రోజు మీకు ఇంకో గమ్మత్తైన విషయం కూడా చెప్పాలి. ఇదే పార్లమెంట్ లో ఉన్నటువంటి ఈ లోక్సభలో ఉన్న వీళ్ళ నాయకులందరూ కలిసి ఉక్కు శాఖ మంత్రిని కలిశారు కుమారస్వామి గారిని ఇందాక.